ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామంలో నా ప్రియులైన సహోదరి సహోదరులకందరికీ ఈ ఉదయకాల సమయంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ప్రియులరా, కొద్ది నిమిషముల పాటు దేవుని యొక్క వర్తమానమును ధ్యానించుకొని ఆయన యొక్క నిండైన దీవెనలు మనం అందరం పొందుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నాయన మీరు మాతో మాట్లాడమని, నీ వాక్యపు వెలుగును మా హృదయములలో ఉదయింపచేయమని, నీ ఉదయ రేఖను మాలో నా తండ్రి పుట్టించి, నా తండ్రి నీ జీవమును మేము నా తండ్రి పొందుకొని నాయన మీరు మాట్లాడబోచున్న నీ వాక్యపు వెలుగును పరిశుద్ధాత్ముడా మాలో వెలుగును పుట్టించి నడిపించి మహిమ ఘనత ప్రభావములు నీవే పొందుకొని నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తూ ఈ కొద్ది విజ్ఞాపన ప్రార్థన మనల్ని నీకు సమర్పించి అడిగి వేడుకొనుచుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ప్రియులరా, దేవుడు ఈ దినం మనతో మాట్లాడబోచున్న దేవుని వాక్య అంశము మనుష్యుడా ఏది ఉత్తమము, మనుష్యుడా ఏది ఉత్తమము అని దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనంలో మనం మూలవాక్యమును చదువుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 8వ వచనం. మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే గదా. యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏమడుగుతున్నాడు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, పరిశుద్ధాత్ముడు ఏమడుగుతున్నారు వీళ్ళు? దేవుడు న్యాయముగా నడుచుకొనుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, కనికరమును ప్రేమించుటయు ఇవే కదా నేను నిన్ను అడుగుచున్నాను. తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ దైవజనమ, మరి మనం ఈ భూమి మీద ఉన్నప్పుడు ఈ మూడిటిని మనం ధరించుకొని ఉండి ఆ విధంగా మనం బ్రతుకుచూ ఉంటున్నామా? దేవుడు ఈ 3 అంశాలు, ఆయన క్వాలిటీస్ మనకు ఇవ్వాలని ఆశపడతా ఉన్నాడు. ఈ 3 సద్గుణాలను మనం కలిగి మన హృదయం నందు వాటిని ధరించుకొని వాటిని అంగీకరించి ఆ విధంగా నడుచుకోవాలి అని నీతో నాతో మాట్లాడుతా ఉన్నాడు. ప్రియదవచనం మనం కలిగి ఉందాం ఈ మూడిటిని. ఏ విధంగా న్యాయంగా నడుచుకున్నటయో, దేన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయో, కనికరమును ప్రేమించుటయో ఇవే కదా నేను నిన్ను అడుగుచున్నాను. వీటిని తప్ప నేను నిన్ను, నీ కార్లు, నీ బంగ్లాలు, నీ ధనము, దానిలో ఉన్న ధనఘనతలు, నీ పాడి పంటలు, నీ పశువులు, నీ భూములు ఇవేవి నాకు అక్కర్లేదు. విరిగి నలిగిన హృదయం నాకు కావలసినటువంటి బలి అని అంటాడు. నీ దహన బలులు, నైవేద్యములు వీటినన్నిటిని నేను కోరట్లేదు, కానీ నేను అడుగుచుంది ఏంటో తెలుసా? విరిగి నలిగిన హృదయాన్ని నేను నిన్ను అడుగుతూ ఉన్నాను అని అంటాడు. వాటిలో భాగమే న్యాయముగా నడుచుకొనుటయు, దీన మనసు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట ఇవే నేను నిన్ను అడుగుతూ ఉన్నాను. ప్రియదవిచనమా, దేవుని యొక్క గుణగణములను మనం కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ఈ మూడిటిని మనం కలిగి ఉంటే మనకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో కూడా మనం చూద్దాం. మొదటిదిగా దేవుడు మనల్ని ఏమి మనలో ఉండాలని అడుగుతున్నాడు అంటే, న్యాయముగా నడుచుకో అంటున్నాడు. ఏ విధంగా? అన్యాయంగా కాదు, న్యాయంగా నడుచుకో అంటున్నాడు. మరి ఏంటి న్యాయం? పరిశుద్ధమైనటువంటి జీవితం న్యాయం. పరిశుద్ధంగా బ్రతకటం ఆత్మీయత. దేవునిలో భయభక్తులు కలిగి ఆయన కట్టడలను గైకొనే హృదయంలో ఆయన మార్గములను భూమి మీద సరళం చేయటం ఉత్తమం. కీర్తనల గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనంలో అయితే నీ కనుదృష్టి న్యాయంగా చూచును అని అంటుంది. ప్రియ దైవజనమా, ఆయన కనుదృష్టిలో మనం ఉన్నాం. ఆయన కనుదృష్టి మన మీద నిత్యం ఉంటుంది. ఆత్మీయంగా బ్రతికే మన ప్రతి ఒక అడుగు దేవుని దృష్టి మనల్ని చూస్తుంది. మరి
నన్నెవరు చూడట్లేదు, నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, నా అడుగు ఎక్కడ వేయాలో నాకు తెలుసు అని హృదయం నందు గర్వించి న్యాయమును విడిచిపెట్టి అన్యాయంగా ఒకవేళ నువ్వు ప్రవర్తిస్తే గనక, వద్దు నా కుమారుడా, న్యాయముగా నడుచుకొనుట అది నీకు ఉత్తమం అంటున్నాడు. ప్రియదైవజనమా, మనుష్యుడా, ఏ ఉత్తమము అనంటే న్యాయముగా నడుచుకొనుట ఏ ఉత్తమం దేవుడు నీకు బోధిస్తున్నాడు, పరిశుద్ధాత్ముడు నీకు సెలవిస్తున్నాడు. నా ప్రియదైవజనమా, మనం న్యాయమును ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆయన న్యాయవంతుడు. ఆయన న్యాయమును మనం ఏం చేయాలి? అనుసరించాలి. ఆయన అడుగులో మనం నడవాలి. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అంటున్నాడు. మరి ఆ సత్యమును మనం ప్రకటించాలి. ఆ మార్గములలో మనం నడవాలి. ఏంటి ఆ మార్గం? న్యాయంగా నడుచుటే న్యాయం. న్యాయంగా నడుచుకునే మార్గం ఎవరో మార్గం? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఈ లోకంలో నీకైనా 33.5 సంవత్సరములు బతికిన్నాడు. ఏ విధంగా బ్రతికాడో మనకు చూపించాడు. ఆ బ్రతుకు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఫలిస్తుందో కూడా మనకు నేర్పాడు. అట్టి కృప ధన్యత. ఆయన నడిచిన ప్రతి అడుగు మనం కూడా నడవాలని ఆయన కోరుకుంటున్నాడు. నీ అడుగు ఎక్కడ పడకూడదో తెలుసా? పాపంలో పడకూడదు. నీ అడుగు ఎటువైపుకు పరుగులెత్తకూడదో తెలుసా? అదుగో జారస్త్రీ కలిగినటువంటి సందుల్లోనికి నువ్వు పరిగెత్తకూడదు. మోహపు చూపులు చూచే యవ్వనస్తురాలుగా నువ్వు ఉండకూడదు. ఆయనకు ఆయాసకరంను కలిగించే ఒక స్త్రీ పురుషుడిగా, ఒక భార్యగా, ఒక భర్తగా, ఒక కుమారునిగా నువ్వు ఉండకూడదు. ఇది నీకు ఉత్తమము అని అంటున్నాడు నా ప్రియదేవజనమా. ఎంత గొప్ప బోధ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నిన్ను అడుగుతున్నాడు, నీకు బోధిస్తూ ఉన్నాడు. ఆయన బోధకు మనం ఎంతైనా మనసు ఉంచితే మన జీవితం ఫలిస్తుంది అని దేవుని వాక్యం సెలవిస్తోంది. మరి ఎవరు న్యాయవంతులు? భూమి మీద ఎవరైనా న్యాయవంతులు ఉన్నారా? అసలు న్యాయవంతుడు, న్యాయంగా ఉండేవాడు, బ్రతికేవాడు ఎవరైనా ఉన్నారా అని అంటే దేవుడు అంటున్నాడు, చూడు, ఒక మనుష్యుడున్నాడు. ఎవరైనా? యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో గనక మనం చూస్తే దేవుడే యోబు గురించి ఒక గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. మన గురించి ఎవరు సాక్ష్యం ఇస్తారు? మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైనా సాక్ష్యం ఇస్తారా? ఇది పలానా వ్యక్తి చాలా మంచివాడు, భయభక్తులు కలిగిన వాడు, న్యాయవర్తనుడును, యథార్థవంతుడు ఉన్నాడా? ఎవరైనా నీ చుట్టుపక్కల వారు ఎవరైనా నీ గురించి అలాంటి సాక్ష్యం ఇస్తే నువ్వు ధన్యుడవే. ప్రియ దైవజనమా, అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. చూద్దాం, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం అలాగే 8వ వచనములలో మనం పరిశీలిద్దాం. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. 8వ వచనంలో కూడా చూద్దాం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తను, న్యాయవంతుడినై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు భూమి మీద అతని వంటి వాడెవడను లేడు. ఎంత గొప్ప సాక్ష్యం! దేవుడే ఎవరి గురించి ఇస్తున్నాడో తెలుసా ఈ సాక్ష్యం? యోబు గురించి. ప్రియ దైవజనమా, యోబు ఎంత గొప్ప భక్తుడైతే, ఎంత గొప్ప యథార్థవర్తనుడైతే, ఎంత మంచి భయభక్తులు కలిగిన భక్తుడైతే దేవుడే యోబు గురించి సాక్ష్యం ఇస్తున్నాడో తెలుసా? ఉందా మనలో అలాంటి భక్తి? ఉందా మనలో అలాంటి యథార్థవర్తన? ఉందా మనలో అలాంటి భయభక్తులు దేవుని యందు? ప్రియ దైవజనమా, ఎంత శ్రేష్టం, ఎంత గొప్ప భాగ్యమో దేవుడు అలాంటి వారి పట్ల కలిగి ఉన్నాడు. పరలోకమందు మహిమ కిరీటమును నీ కొరకు నా కొరకు దాచి ఉంచున్నాడు. ఒకవేళ యోబు వంటి భయభక్తులు కలిగి, యథార్థవర్తన కలిగి, అలాంటి జీవితమును నువ్వు కనుక కలిగి ఉంటే దేవుడు నీ గురించి సాక్ష్యం ఇస్తాడు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. ఒకవేళ
ఈ ఉత్తమమైన దానిని వదిలిపెట్టి, ఒకవేళ నేను గనక అన్యాయంగా గనక నడుచుకుంటే దేవుడు నీతో నన్ను హెచ్చరిస్తున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో, ఒకవేళ నువ్వే గనక అన్యాయస్తుడు అయితే, 3వ అధ్యాయం 25వ వచనంలో, అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు అంటున్నాడు. చూసారా, ఉత్తమమును వదిలిపెడితే, ఉత్తమమైన న్యాయమును నడుచుకొనుట మనం వదిలిపెట్టి అన్యాయంగా నడుచుకుంటే, దేవుడు మనకు శిక్షను ఆల్రెడీ రెడీ చేసి ఉన్నాడు. నా ప్రియ దేవచనం, ఏమిటా శిక్ష? ఎవరు ఎంత విత్తుదురో అంతే పంట కోయుదునన్నాడు కదా. ఏమి విత్తుదువో అదే కోయుదువో. మరి అన్యాయము కొలది మరలా లభించును అంటున్నాడు. ఏంటా అన్యాయం? మనం అన్యాయం అయితే మనం చేస్తాము, ఏ అన్యాయం అయితే నీ ప్రజలకు, నీ పొరుగు వారికి, నీ యొక్క ఎదుటి వ్యక్తులకు నువ్వు ఏదైతే చేస్తావు అదే కూడా నేను నీకు చేస్తాను. వద్దు, దేవుడిచ్చినది మనం తీసుకోలేం, ఆయన త్రాగినది మనం త్రాగలేము. ప్రియదైవజనమా, అట్టిది మనకు వద్దు. ప్రియదైవజనమా, మనకు ఉత్తమము న్యాయముగా నడుచుకొనుటయే. మరి రెండవదిగా చూద్దాం, ఏది ఉత్తమమో? దీన మనస్సు కలిగి ప్రవర్తించుట ఉత్తమమైనది. మనుష్యుడా, ఏది ఉత్తమము? దీన మనస్సు కలిగి ప్రవర్తించుట ఉత్తమము. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనంలో, దీన మనస్సు కలిగి దీనులతో పొత్తు చేయుట మేలు. ఎంత గొప్ప భాగ్యం. మనం అనుకుంటాం, నాకు పెద్ద పెద్ద నాయకులు తెలుసు, వారితో జస్ట్ నేను వెళ్ళి అలా కలిస్తే ఆయన ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఆయన చేయి నా భుజం మీద వేసి మాట్లాడతాడు, ఆయనకు నేను అతి సన్నిహితుడను అని మనం హెచ్చించిపోతూ ఉంటాం. కానీ దేవుని మనసు ఏంటో తెలుసా? దేవుడు ఏది ఉత్తమమో తెలుసా? దేని మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు అంటా ఉంటాడు. మనం వెళుతున్న మార్గంలో నీకు అన్నా ప్రైజ్లాడన్నా, అక్క ప్రైజ్లాడక్క, అక్క నీకు వందనాలక్క అని కనుక నీవు నడిచిన ఆత్మీయ యాత్రను బట్టి నీకు చేతులెత్తి దీన మనసులు త్రోవ పక్కన మనం వెళుచున్న ప్రార్థన మందిరంలో ఒకవేళ నీకు గనక చేతులెత్తి విధేయతతో చేతులెత్తి నీకు వందనాలు చెప్పారే అనుకో, ధన్యుడు. దేవుడు నీకు ఉత్తమమైన దానిని ఇచ్చి ఉన్నాడు. మనం అనుకుంటాం పెద్ద పెద్ద గొప్ప నాయకులు నాకు తెలుసు అని. దేవుడు కోరుకుంటుంది నాయకుల మనసును కాదు, దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయట అది ఉత్తమము, అది నీకు మంచిది అని అంటున్నాడు. నా ప్రియదజనం, మత్తయి సువార్త 11:29 వచనంలో అయితే, యేసుక్రీస్తు సాత్వికుడు, దీన మనస్సు గలవాడు, అట్టి హృదయమును కలిగి ఉండుడి అని అంటాడు. చదువుదామా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనంలో, నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఎలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏది ఉత్తమమో? సాత్వికత్వం, దీన మనస్సు. ఈ రెండు ప్రభు అయినటువంటి దేవుడు నిన్ను నన్ను అడుగుచున్నాడు. ఏంటా సాత్వికత్వం? మృదువుగా ప్రవర్తించుట, దీన మనసు కలిగి ప్రవర్తించుట, అన్యులను హక్కున చేర్చుకొనుట ఉత్తమం. పేద ప్రజలైన ఆయన ప్రజల పట్ల ఆ బిడ్డలకు వస్త్రం లేచుట, ఆ బిడ్డలకు ఆహారం లేనప్పుడు కొదువైనప్పుడు వారికి ఆహారం పంచుట. ఒకవేళ దేవుడు నీకు ఆయన తలాంతులలో ఈ లోకంలో ఒక మంచి ఉద్యోగమే గనక ఇస్తే, నీకు సఫలత కలిగినటువంటి మంచి ఒక ఉద్యోగము మీ జీవితంలో ఉంటే, ఇదిగో ఈ నా ప్రజలు ఉన్నారు, వీరందరికీ బట్టలు ఇవ్వండి, వీళ్ళందరినీ ఆదరించండి. చాలామంది అందరూ ఆయన ప్రేమను తెలియక ఆయన ప్రేమకు దూరమై, ఇదిగో ఈ దీనులనే ప్రజల పట్ల ప్రేమ చూపించి
ఉత్తమమైన దానిని పొందుకొనండి అని మనతో మాట్లాడుతున్నాడు నా ప్రియతమ. ఆయన సాత్వికత్వమును ధరించుకొని దీన మనసు గలవారుగా ఉండండి. దేవుడు అంటాడు, దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెళకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెళకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఏ విధంగా ఆయన ఉత్తమమైన దానిని మనకు అనుగ్రహిస్తున్నాడు అనంటే దీన మనస్సు కలిగి ప్రవర్తించాలి అని. ఆయన సాత్వికత్వంను పొందుకొని ఆ విధంగా నడుచుకోండి నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన కాడి సులువైనది అని దేవుడు నీతో నాతో హెచ్చరిస్తున్నాడు. నా ప్రియ దైవజనమా, ఆయన యొక్క సాత్వికం దీన మనస్సును మనం కలిగి ఉందాం. ఇలాంటి దీన మనస్సును మనం కలిగి ఉంటే ఆయన మనకు కృపనిస్తాను అంటున్నాడు. ఏమంటున్నాడు? కృపనిస్తాను. కృప అంటే అర్హత లేని వారిని అర్హులనుగా మారుస్తాను. అర్హత లేని స్త్రీని అర్హత గల స్త్రీగా కొని ఆడబడులాగున నేను చేస్తాను అంటున్నాడు. ఒకవేళ నువ్వు పురుషుడివైతే అర్హత లేని వాడిని నిన్ను అర్హత కలిగిన వాడినిగా నేను నిన్ను మారుస్తాను. అది నీకు ఉత్తమము, నేను ఇచ్చు ఉత్తమము అది నీతో నాతో అంటున్నాడు. మరి చూద్దామా, 1 పేతురు గ్రంథం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ మాట్లాడుతున్నాడు. చిన్నలరా మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనుడి. దేవుడు అహంకారాన్ని ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏది ఉత్తమం? దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. ఏ విధంగా? చిన్నలారా మీరు పెద్దలకు లోబడి ఉండిన ఎడల మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సును వస్త్రమును ధరించుకొని ఉన్న ఎడల నేను మీకు ఉత్తమమైన దానిని నీకు అనుగ్రహిస్తాను. మనుష్యుడా, ఇది ఏ ఉత్తమమో అని నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దైవజనమా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దైవజనమా, మరి మూడవదిగా ఏమడుగుతున్నాడు ఆయన మనల్ని అంటే కనికరమును అడుగుతున్నాడు. కనికరమును ప్రేమించుటయును ఇదియే కదా నేను నిన్ను అడుగుచున్నాను. కనికరమును ప్రేమించుటయును ఎవరి పట్ల? ఇరుగు పొరుగు వారి పట్ల. నీ తల్లిదండ్రులను, నీ అక్కతమ్ములను, నీ రక్త సంబంధికులను, నీ అన్నదమ్ములను, ఇరుగు పొరుగు వారిని, సమస్తమైన ప్రజల పట్ల కనికరమును కలిగి ఉండాలి. ప్రతి మనుష్యుని నువ్వు ప్రేమించాలి. ద్వేషించడానికి లేదు. అది నా రూల్ కాదు, అది అపవాది సంబంధమైన రూల్. ఏంటది? ద్వేషించటం, వారిని దూషించటం కాదు. నేను నిన్ను అడుగుతుంది ఏది ఉత్తమో తెలుసా? కనికరమును ప్రేమించుటను అది నాకు కావలసినవని అంటున్నాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో యోబు జాలియు కనికరమును గలవాడు కదా అంటాడు. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో అయితే సహించిన వారిని ధన్యులను కొనుచున్నాం కదా. మీరు యోబు యొక్క సహనము గురించి వింటురే. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. మనం చూద్దాం, యోబు గ్రంథంలో ఎంత సహించాడండి. యోబు
తన యథార్థ వర్తనను విడిచిపెట్టకుండా భూమి అంతటి మీద యోబు వంటి వాడు భక్తుడు ఒక్కడునూ లేడు. దేవుని ద్వారా సాక్ష్యం పొందిన వ్యక్తి గురించి దేవుడు మనకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాడు. కనికరమును, యోబు కనికరమును కలిగి ఉన్నవాడు. ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉండలేదా? మరి ఆ కనికరమును నువ్వు కూడా కలిగి ఉండాలి. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చి ఆయన అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించేటప్పుడు ఎంతోమంది మీద కనికరపడ్డాడు. 38 సంవత్సరాల నుంచి బేతస్తు కోనేరు దగ్గర దేవదూత వచ్చి నీళ్లను కదిపినప్పుడు ఎవరినూ కూడా అతనిని ఆ నీళ్ళలో పడవేయలేదు. వారికి వారు శుద్ధి చేసుకొని వారు స్వస్థ చిత్తులై వెళ్ళారు. కానీ ఆ కోనేరులో దగ్గర పడి 38 సంవత్సరాల నుంచి ఎదురు చూసి నిరాశ నిస్పృహల మధ్య నలిగిపోతున్నప్పుడు ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ బేతెస్తు కోనేరు దగ్గరికి వెళ్ళి, నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా అని అడిగినప్పుడు, అవునయ్యా అని చెప్పినప్పుడు కనికరపడలేదా? అలాంటి కనికరం నీ పొరుగు వారి ప్రజల మధ్య నీకు ఉండాలని అంటున్నాడు ఆయన. ఎంతోమంది నలిగిపోతున్న వారి ప్రజల పట్ల దీన మనస్సును, ఇదిగో కనికరమును నువ్వును కలిగి ఉండు అని అంటున్నాడు. ఎంత గొప్ప కనికరము, ప్రేమ మనకు ఆయన మార్గములలో దొరుకుతున్నావో తెలుసా నా ప్రియదేవుచున్నమా? అట్టి కృప ధన్యత దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. ఎలాంటి కనికరమును మనం కలిగి ఉండాలి? ఏది ఉత్తమము మనకు? లూకా సువార్త 6వ అధ్యాయం 36వ వచనంలో దేవుడు కనికరమును గురించి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి కనికరమును మనం కలిగి ఉండాలి? కాబట్టి మీ తండ్రి కనికరము గలవాడై ఉన్నట్టు మీరును కనికరం గలవారై ఉండుడి. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. నేరం మోపకుడి, అప్పుడు మీ మీద నేరం మోపబడదు. క్షమించుడి, అప్పుడు మీరు క్షమింపబడుదురు. ఈయుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. అణచి కుదిలించి దిగజారున్నట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏది కొలతతో కొలుతురో ఆ కొలతనే మీకు మరలా కొలవబడునని చెప్పెను. ఈరోజు పిల్లలు, తల్లిదండ్రులు కని పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసి దూరదేశం వెళ్ళిపోతున్నారు. పట్టించుకోవట్లేదు. కొన్ని చోట్ల తల్లిదండ్రులు ఏం పాపం చేశారని నిన్ను పెంచి పెద్ద చేసి ప్రయోజకుని చేయడం పాపమా, తప్ప, దోషమా? మరి తల్లిదండ్రులు ఎందుకు నువ్వు సన్మానించలేకపోతున్నావు? ఎందుకు నీ యొక్క అక్క చెల్లెండ్రును, అన్నదమ్ముండ్రును నువ్వెందుకు పట్టించుకోలేకపోతున్నావు? దేవుడు నీకు ఒక గొప్ప ఉద్యోగం ఇచ్చాడు, ఒక గొప్ప స్థితిని కలుగచేసినాడు. వారేదో ఎప్పుడో ఒకసారి ఏదో నన్ను ఈ మాట అన్నారని ఆ మాటను బట్టి నువ్వు ఇంకా వారిని ద్వేషిస్తున్నావా? అది కాదు మనుష్యుడా, ఇది ఉత్తమము కాదు నీకు. మర్చిపో. ఆ మాటలు ఏదో అన్నాడు, కానీ దాన్నే నువ్వు హృదయంలో పెట్టుకొని ఇంకా నువ్వు నీ అన్న తమ్ముడు, నా అక్క చెల్లెండ్రు, నీ తల్లిదండ్రులకు ఎందుకు నువ్వు దూరంగా ఉంటున్నావు? ఇది దేవుని సంబంధమైనటువంటి శైలి కాదు, అది ఉత్తమము కాదని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియదైవజనమా, దేవుని మనస్సును మనం కలిగి ఉండాలి. ఆయన కనికరమును అడుగుచున్నాడు, అలాంటి కనికరమును కోరుకుంటున్నాడు. ఎందుకు నువ్వు దేవునికి అవిధేయంగా ఉండాలి? మనం ఎందుకు ఆయనకు ఒక హృదయ విదారకమైనటువంటి మనస్సును ఇబ్బందికరంగా ఆయనను మనం చేయుచున్నాం? ప్రేమించటం, కనికరించటం ఇదే కదా నేను నిన్ను అడుగుచున్నాను అంటాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో అయితే కనికరం గలవారు ధన్యులు. ఎవరట? కనికరం గలవారు ధన్యులు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 7వ వచనంలో కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. 6వ వచనం పైన కూడా మనం కూడా చదువుకున్నట్లయితే దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులను బడుదురు. నీతి నిమిత్తం
హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలం అధికమగును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియ దైవజనమా, ఎన్నో ఉన్నాయి ఈ లోకంలో. ఎంతోమంది చేత మనం నిందించబడుతుంటాం, అవమానాలు పొందుతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని నిందించట్లేదే, దేవుని మనల్ని ఎప్పుడు కూడా తోసివేయట్లేదే. మనుషులు కాబట్టి వాళ్ళకు కలిగిన మనస్సును బట్టి మనల్ని నిందిస్తారు, నిందలేస్తారు, అవమానిస్తారు. కానీ నీ ప్రవర్తన న్యాయంగా ఉంటే, నీ ప్రవర్తన దీన మనసు కలిగి ఉంటే, నీ ప్రవర్తన కనికరమును కలిగి ఉంటే దేవుడు నిన్ను తోసివేయడు. ఎంత గొప్ప వాక్యం దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ దైవజనమా, మనము కలిగి ఉండాలి, న్యాయంగా నడుచుకోవాలి, దీన మనసును కలిగి ప్రవర్తించాలి, కనికరమును ప్రేమించచ్చు. ఇది ఏ కదా నేను నిన్ను అడుగుచున్నాను. ప్రియ దైవజనమా, ఇంత గొప్ప కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. మన ఆత్మయాత్రలో మనం ఈ మూడింటిని కలిగి ఉన్నామని విశ్వసించుదాం. హోషేయ గ్రంథం 6:6 అయితే దేవుడు బలిని కోరడు కానీ ఆయన కనికరముని కోరుచున్నాను అంటాడు. మరి మనం కూడా ఏ విధమైనటువంటి కనికరమును కలిగి ఉండాలి? నేను బలిని కోరను కానీ కనికరముని కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకు ఇష్టమైనది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. ఎంత గొప్ప భాగ్యం మనది. ఆయన యొక్క కనికరం మనం కలిగి ఉన్నాం. నేను బలిని కోరను కానీ కనికరముని కోరుచున్నాను. యేసన్న పట్టల్లో ఒక మంచి కీర్తన దేవుడు మనకు ఇచ్చినాడు. నైవేద్యములు దహన బలులు నీవు కోరవుగా, నా ప్రాణాత్మ శరీరము బలి అర్పణ కాగా, నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. నా జీవ బలులు స్తోత్ర బలులుగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. యేసన్న గారు ఎంతో కనికరమును కలిగి, దేవుడు కనికర పూర్ణుడు అని దేవుడు ఆయనతో మాట్లాడిన మాటలను బట్టి ఆయన హృదయంలో రాసుకొనిన ఒక క్రొత్త నూతన గీతంగా మనం చూస్తాం. నా ప్రియ దైవజనమా, ఆయన కనికర పూర్ణుడు. ఆయన కనికరమును ప్రేమించుటయును అదే కదా నేను నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఎంత గొప్ప కృప, ధన్యత దేవుడు మనకందరికీ దయచేసి ఉన్నాడు. కలిగిందమ్మా నా ప్రియ దైవజనమా, న్యాయముగా నడుచుకొనుట, దేని మనసును కలిగి ప్రవర్తించుట, కనికరమును ప్రేమించుట, ఇదే కదా నేను నిన్ను కోరుచున్న బలి అంటాడు. నేను నైవేద్యములను దహన బలులను కోరువాడను కాను. విరిగి నలిగిన హృదయమును కలిగి ఉండి న్యాయముగా ప్రవర్తించుట, దీని మనస్సును కలిగి ప్రవర్తించుట, కనికరమును ప్రేమించి వాటిని కదా నేను నిన్ను అడుగుచున్నాను. ఎంత ప్రేమమూర్తి అండి, ఎంత గొప్ప మార్గదర్శకుడు మనకు ఈ లోకంలో, పరిశుద్ధాత్ముడుగా మనకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రికి మనలను చేర్చుటకు, పరమునకు చేర్చుటకు ఆయన ఈ లోకంలో మనకు తోడై ఉన్నాడు. ఎంత గొప్ప ధన్యత ఆయనని కలిగి ఉన్న మనం అందరం ధన్యులం. ఎందుకంటే ఒకానొక దినం ఆయనను మనం చూస్తాం. ఒకానొక దినం మధ్య ఆకాశంలో ఆయన మేఘారూఢుడై
కెరూబులతో, దేవదూతల గణములతో, పరిశుద్ధులతో ఆయన మనలను పరిశుద్ధ జనాంగం, పరిశుద్ధమైన ప్రజల పరిశుద్ధులతో ఆయన వచ్చుచున్నప్పుడు మనం ఆయనను కలుసుకుంటాం. ఆయన పరలోక రాజ్యాన్ని మనల్ని ఆయన తీసుకువెళతాడు. అంతవరకు మనము ఆయన రాకడ పర్యంతం వరకు కనిపెట్టుకొని మన ఈ ఆత్మీయ యాత్రలో కొనసాగుదాం. అట్టి కృప దేవుడు మనకు అందరికీ దయచేయునుగాక. ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన నీ అమూల్యమైన వాక్యము, మనుష్యుడా ఏది ఉత్తమమో అని మీరు మాతో అడిగినప్పుడు ఉత్తమమైన వాటిని అన్నిటిని మీరు మాకు ధారాళంగా ఏది ఉత్తమమో, ఏ విధంగా నడుచుకోవాలో, ఏది ఉత్తమమైనది అది న్యాయముగా నడుచుకున్నట ఉత్తమము అని, దీని మనసు కలిగి ప్రవర్తించుట ఉత్తమము అని, కనికరమును ప్రేమించుటయు ఇంతే కదా నేను నిన్ను అడుగుచున్నాను అని నాయన ఉత్తమమైన వాటి మార్గములన్నిటిని మాకు సరళము చేసి ఈ విధంగా నడుచుకున్నట కృప చూపించి నడిపించి బలపరిచినందుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఇదిగో ఇక నుంచి నాయన నేను న్యాయంగా ప్రవర్తిస్తానయ్యా, నడుచుకుంటానయ్యా, దీన మనసు కలిగి ప్రవర్తిస్తాను తండ్రి. కనికరమును ప్రేమించచ్చు. ఇదిగో ఈ నా చివరి శ్వాస వరకును కూడా నేను బ్రతుకుతానయ్యా అని ఎవరైతే నా ప్రియ దైవజనమా అని మనము దేవుణ్ణి వేడుకుంటామో, మనం ఎప్పుడైతే ఆయనను మనం కలిగి ఉంటామో, ప్రభువా నీ బిడ్డలను అందరినీ దర్శించుము నాయనా. ప్రభువా నీ వినుచున్న ఈ వాక్యము వెలుగుని నీ బిడ్డలు ఉదయింపచేసి ఆ విధంగా నీ యొక్క ఉత్తమమైన దానిని మేము పొందుకొనుట, మరియు ఉత్తమమైన దానిని పొందుకున్నది నాయన. నీ పాదాల చెంతకు చేరి నీవు చూపిన మార్గమును, నీవు చేసిన బోధనను అంగీకరించి నీ రాజ్యం నాకు హక్కుదారులుగా చేసుకొని ఉన్నావు. మరియా నీ యొక్క ఉత్తమమైన దాన్ని పొందుకున్నది. మరి మార్తేమో అనేక పని భారముల నిమిత్తమై ప్రభువా, అనేక పని భారముల నిమిత్తమై నీకు దూరమైంది నేను. అట్టిది మాకు ఉండకూడదు తండ్రి. ఉత్తమమైన దానినే మేము పొందుకునేలాగా కృప చూపించి నడిపించి బలపరచమని, మహిమ ఘనత ప్రభావములు నీవే పొందుకొనమని కొద్ది విజ్ఞాపన ప్రార్థనలన్నిటి నీకు సమర్పిస్తూ త్వరలో రానైనా యేసు క్రీస్తు వారి దివ్యనామములో అతి మిక్కిలి వినయపూర్వకంగా వేడుకొని మనం చేస్తున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రియులైన వారికి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను.